చిన్న ప్రేమగల తండ్రి, పరలోకమందున్న దేవా, నీ ఆత్మ సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాను. కనికరించి కృప చూపించుకోనండి. వ్యర్థమైన వాటన్నిటిని దూరపరిచి మీ నోటి దూరగా ఏది వినాలో, ఏది అర్థం చేసుకోవాలో నేర్పించమని ప్రభువా వేడుకుంటూ బ్రతిమలాడుకుంటూ అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు 6 మాటలు దేవుడు పలికినవి మనం వింటూ వచ్చాము. ఈ 6 మాటల్లో కూడా దేవుడు ఫస్ట్ 3 వచ్చి దేవుడు ఏం చేశాడంటే తన తండ్రితో మొరపెట్టుకుంటూ వచ్చాడు. మళ్ళీ 3 వచ్చి ఒకటి అమ్మగారితో మొరపెట్టుకున్నాడు. తర్వాత అక్కడ దప్పిగంచున్నానని సైనికులను అడుగుతూ వచ్చాడు అక్కడ ఉన్న వాళ్ళని. తర్వాత సమాప్తమైందని కూడా చెప్తూ వచ్చాడు అనమాట. ఇప్పుడు 7వ మాట ఏంటి అంటే తను సెల్ఫ్ డిక్లరేషన్ తన తండ్రికి చెప్పుకుంటున్నాడు. తండ్రి, నీ చేతికి మా ఆత్మను అప్పగించుచున్నాను. ఇది లూకా 23వ అధ్యాయము 46వ వచనంలో ఉంది. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. అంటే 7 అనేది ఏంటి అంటే సంపూర్ణము. మనం ఇంతకు ముందు కూడా విన్నాము, ఆది కాండంలో 6 దినాలు పనిచేసిన తర్వాత 7వ దినం అనేది విశ్రాంతి తీసుకోవాలి. దేవుడు తన పని పూర్తి చేశాడని, సమాప్తమైందని చెప్పిన తర్వాత తన సంపూర్ణతలోనికి వెళ్ళాడని తండ్రికి ఒక డిక్లరేషన్ అనేది ఇస్తూ వచ్చాడనమాట. సో ఇది నిజంగా చెప్పాలి అంటే 7 అనేది లోక వైపు చూస్తే అది బ్యాడ్ నెంబర్ అని చెప్తారు. కానీ మన ఆత్మీయులకు మాత్రము ఇస్తే గాడ్స్ నెంబర్. ఎందుకంటే చాలా వరకు 7 అనేది యోర్దాను నదిలో 7 సార్లు మునగ్గానే నయమానుకు కుష్ఠరోగం అనేది స్వస్థపరచబడింది. 7 సార్లు గోడ వెనక ఆ ఎరుకో గోడ తిరుగుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు విముక్తి చెంది ఆ గోడ అనేది కూలుతూ వచ్చింది. అదే విధంగా ప్రకటనలో కూడా ఇది లాస్ట్, బైబిల్ మొత్తంలో లాస్ట్ ప్రకటన. ఇందులో కూడా 7 సంఘములు, 7 ఆత్మలు, 7 సువర్ణ దీపాలు, 7 నక్షత్రాలు, ఇవన్నీ కూడా దేవుడు 7 అనేది దేవుడికి చాలా ఇష్టమైన ఒక సంపూర్ణమైన నెంబర్. ఈ నెంబర్ లో దేవుడు తన యొక్క మరణాన్ని డిక్లరేషన్ చేసుకుంటూ వచ్చాడు. దేవుని యొక్క మరణం ద్వారా ఎవరికి మేలు జరుగుతుంది అంటే తన ప్రాణమును మన కోసం విడిచిపెట్టడం ద్వారా ఆయన మనకు జీవం ఇస్తాడనమాట. మన జీవం విషయమై అంటే మనం చేసిన ఆ ఒక పాప విషయంలో బహుశా మన యొక్క తల్లిదండ్రులు కానీ మన ఇంటి వారు కానీ ఎవరు కూడా ప్రాణం పెట్టడానికి ఇష్టపడరు. ఇన్ కేస్ మనం కూడా ఒకరి కోసం ప్రాణం పెట్టాలి అంటే మనం ఒప్పుకోమన్నమాట. కానీ యేసు క్రీస్తు వారు తన ప్రాణం పెట్టి ఆ ప్రాణ విముక్తి ద్వారా మనకు రక్షణ అనేది ఇచ్చాడు. రక్షణ అంటే ఏంటి అంటే యేసుక్రీస్తు శిలువలో వేలాడడం, యేసుక్రీస్తు నలగొట్టబడడం, యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనకు ఆ ఒక విముక్తి కలిగించడం ద్వారా మనము ఈ లోకంలో ఆత్మ చేత మాత్రమే జీవింపజేస్తాడు. మరణం నిజంగా ఆత్మీయులకు 2 సార్లు వస్తుంది. ఒక మరణం వచ్చి మనం శరీరకంగా మరణించడం. ఫస్ట్ మరణం ఏంటి అంటే రక్షణ అనుభూతి పొందిన వాళ్ళు లోకంలో ఉన్న పాప విషయంలో మేము చనిపోయాము, క్రీస్తు విషయంలో బతుకుతున్నామని చెప్తారు. అప్పుడు మనం బాప్తిజం అనేది తీసుకుంటాం. సెకండ్ మరణం ఏంటి అంటే శరీరం మాత్రమే మరణించబడుతుంది, ఆత్మ అనేది దేవుని దగ్గరికి చేరుతుంది. ఈ ఆత్మ భద్రపరచబడడానికి మాత్రమే యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని పెట్టుటలో ఇష్టపడుతూ వచ్చాడనమాట. ఇది ఫస్ట్ రీజన్ ఏంటి, తండ్రి చేతిలో తన ఆత్మకు భద్రత ఉంది అని తను అనుకున్నాడు కనుకనే యేసయ్య ప్రాణం పెట్టుటకు ఇష్టపడ్డాడు. ఇది ఆదికాండం 2:7 ఆ సంపూర్ణం చేయబడిన తన ఆత్మను దేవునికి తను అప్పగిస్తూ వచ్చాడనమాట. మరణం ద్వారా ఏమొస్తుందంటే జీవం. ఇది నిజంగా మనకు కలిగింది అనే విశ్వాసం ఎప్పుడు వస్తుందంటే ఈ ఆత్మ మనలో వేరు చేయబడుతుంది అనమాట. ఈ ఆత్మ వేరు చేయబడినప్పుడు మాత్రమే ఆ జీవాన్ని మనం విడిచిపెట్టడానికి ఇష్టపడుతూ వస్తాం. సెకండ్ ఏంటి అంటే మళ్ళీ తన ఆత్మను తీసుకోవడానికి అధికారం ఎవరికి ఉంటుంది? ఓన్లీ దేవుని యొక్క తండ్రికి మాత్రమే ఉంటుంది. కాబట్టి అతని దగ్గర భద్రత ఉంది కనుకనే ఆత్మను తన చేతికి అప్పగించడానికి అతను ఇష్టపడుతూ వచ్చాడు. మూడో విషయం ఏంటంటే తన రక్షణ కాపాడుకోవడానికి, ఆ రక్షణను మనం కాపాడుకోవడానికి తన ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ ఏంటి అంటే అందరికీ తెలిసిన విషయం, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. వీరిరువురి మనిషికి కానీ ఒక తండ్రికి కానీ మీడియేటర్ యేసుక్రీస్తు ప్రభువారు
ఆయన ఏం చేయాలి అంటే ఆయన మరణం చెందితేనే కానీ మనకు పాప క్షమాపణ అనేది లేదు. ఇది ఆయన డిక్లేర్ అయ్యాడు కనుకనే ఆయన ఆత్మను దేవునికి అప్పగించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. కాబట్టి మనం అనుకుంటూ ఉంటాము ఆత్మ మనం మన ఇష్టంగా చనిపోవచ్చు. కొంతమంది వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి, ఇబ్బందులను బట్టి ఇంకా ఈ లోకంలో జీవించలేం కదా, ఈ లోకంలో ఇంకా మనం బతకలేం కదా, మనకు చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంటిలో సరైన ఫెసిలిటీస్ లేవు, మనుషులకు ప్రేమ ఆప్యాయతలు లేవు. ఇలాంటప్పుడు మనము ఏం చేయాలి, ఈ లోకాన్ని విడిచిపెట్టాలి కదా అని కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారని. ఇది దేవునికి ఇష్టమైనది కాదు. ఆత్మహత్య చేసుకోకూడదని అపోస్తుల కార్యం 1:17 ఉంది. అంటే ఎందుకు చేసుకోకూడదు అంటే మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే మన మరణం దేవుని ఆధీనంలో మాత్రమే ఉండాలి. అలా యేసుక్రీస్తు ప్రభువారు చేస్తూ వచ్చారు. బైబిల్లో ఇంకొకరు కూడా ఉన్నారు. స్టెఫన్ కూడా ఏం చేశారు అంటే తన ఆత్మను దేవునికి అప్పగించాడు. ఎప్పుడైతే అటువంటి ఆత్మని దేవుడికి అప్పగించే స్వభావం మనలో ఉందో మనం విశ్వాసులమని, మనం ఆత్మీయులమని తెలుస్తుంది. పరిస్థితులను బట్టి ఏంటి అంటే కొన్ని పరిస్థితులు ఉంటాయి. ఆత్మను ఆర్పకుడి అంటారు. 1 తెస్సలోనిక పత్రిక 5:19 అక్కడ ఆత్మను చల్లార్చినవి ఏంటి అంటే వ్యర్థమైనవి సంభాషణలు, అపవిత్రమైన దృశ్యాలు, అన్యుల సహవాసాలు. ఇవన్నీ ఇవి చేస్తే కనుక ఆత్మను చల్లార్చిన వాళ్ళం అవుతాం. మండించినవి ఏంటి అంటే ప్రార్థన సహవాసం కలిగి, వాక్య ధ్యానం కలిగి, ఆత్మీయులతో సహవాసం కలిగి, ఈ యొక్క ఆత్మను మండించే హృదయం ఈ విశ్వాసుల్లో ప్రాముఖ్యంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి 7వ మాటలో చాలా విశేషాలు ఉన్నాయి. కానీ దేవుడు అందించిన దాన్ని బట్టి ఈ ఆత్మను చల్లార్చే విధానంలో ఎక్కడ మనం ఉండకుండా, ఈ యొక్క దేవునికి అయిష్టమైనవి చేయకుండా, దేవుడికి మన ప్రాణాలను అప్పగించే విధానంలో ఎక్కడ కూడా లోటుపాట్లు కలిగి ఉండకుండా, యేసుక్రీస్తు వారు ఏ విధంగా తన ప్రాణంని, తన ఆత్మను దేవుని చేతికి అప్పగించడానికి ఈ భూలోకంలో తను ఎంత శ్రమ పడ్డాడో, ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఎన్ని అవమానాలు పడ్డాడో, నిజంగా రక్తాన్ని నన్ను దారులుగా చిందిస్తూ వచ్చినాడు. ఎంతో పరిస్థితులు తన అవమానంగా భరిస్తూ వచ్చాడు. ఎక్కడ కూడా నోరు ఆయన మాట్లాడలేదు, మౌనంగానే సహించాడు. కానీ లాస్ట్ కి తన ఆత్మను తను ఏ రోజైతే దేవునికి అప్పగిస్తూ వచ్చాడో, ఈ దినం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని నా సొంత రక్షకుడిగా, మన సొంత రక్షకుడిగా, మన యొక్క ఇంటి అధిపతిగా మనము స్వీకరిస్తూ వస్తున్నాం. కాబట్టి విశ్వాసులంగా దేవుని నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఆత్మను మండించే హృదయం మన హృదయంలో ఉండాలి. అది ప్రార్థన కలిగి ఉండాలి, వాక్య ధ్యానం కలిగి ఉండాలి, ఉదయం ఆత్మీయులతో సహవాసం కలిగి ఉండాలి. లోకం విషయంలో మనం వేరు చేయబడిన వారిగా దేవుని ఆత్మకు ఆ మరణాన్ని అప్పగించే ఆ ధైర్యం మనలో ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నారు. ఆయనను పోలి నడుచుకోవాలని ఆయన ఇష్టపడుతున్నారు. లాస్ట్ లో ఏంటి అంటే ఈ యొక్క మరణం అనేది దేవుడు అనుమతిస్తే మాత్రమే చేయగలాలి. మన ఇష్టానుసారమైన మరణాన్ని అది మనకు ఒక పాపాన్ని మాత్రమే తీసుకొస్తుంది. అందు విషయంలో దేవుడు మనల్ని మర్చిపోయేవాడిగా ఉంటాడనమాట. అప్పుడు మనకు పరలోకం అనేది ఉండదు, నరకం అనేది మాత్రమే ఉంటుంది. దేవుడి వాక్యం దీవించిన కాక ఆమేన్.